నమస్తే అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి రచయిత. ఈరోజు వచ్చేసి మాకు ఈరోజు లాస్ట్ డే అనమాట థియరీ పార్ట్కి. సో ఇప్పటి నుంచి అయితే మేము ఇంటర్న్షిప్కి అయితే పోవాలి. 6 months మేము అక్కడే ఉండాలి. సో అందరం ఈ 4 years నుంచి కలిసి ఉండి ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోవాలంటే చాలా బాధ ఉంది. సో ఈరోజు నైటే వెళ్ళిపోతున్నాం. మా కోసం మా ఫ్రెండ్స్ వచ్చారు. అసలు ఆ టైం అయితే చాలా ఎమోషనల్ టైం అనమాట. అసలు చాలా కష్టంగా అనిపించింది. Without you, I've got no hand to hold. Without you, I feel torn like a sail in a storm. Without you, బస్ అయితే స్టార్ట్ అయ్యింది. వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు ఈ హాస్పిటల్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది. బస్ అయితే మేము ఇప్పుడు నైట్ 11:30 అలా స్టార్ట్ అయినాము. ఇంత టైం పడుతుందో చూడాలి. హాస్పిటల్ అయితే వచ్చేసింది. అదే మా హాస్పిటల్ కనిపిస్తుంది, ఎదురుగా పెద్ద బిల్డింగ్, అది మా హాస్పిటల్. మేము ఇక్కడే వర్క్ చేయాలన్నమాట. ఇదే 6 months అయితే ఇక్కడ ఇంటర్న్షిప్లకు ట్రైనింగ్ అయితే ఉంటుంది మాకు. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో అప్పటిదాకా అయితే ఇక్కడే వర్క్ చేయాలి. ఎక్కడ పోస్ట్ చేస్తారో తెలియదు. వెళ్ళేసాక రేపన్నా ఎల్లుండన్నా చెప్తారు మాకు ఎక్కడెక్కడ వేయాలో. సో ఇదైతే మా హాస్పిటల్ బాగుంది కదా. ఇక లగేజ్ అయితే ఏం సర్దుకోలేదు, వచ్చేసి పడుకున్నాము. ఇక మార్నింగ్ అయినాక ఇక అన్నీ సర్దుకుందాము అనుకొని అట్లా లైట్ తీసుకుని వచ్చేసరికనే 12:30 అట్లా అయిపోయింది. ఇక ఏం సర్దుకోలేదు. ఇప్పుడైతే సర్దుకోవాలి. ఇవన్నీ చూసారు ఎంత లగేజ్ ఉంది, ఇవంతా సెట్ చేయాలి ఇప్పుడు. ఇదంతా మా హాస్టల్ బాగుందా చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇదైతే విండో, అసలు మామూలుగా లేదు ఇక్కడైతే. మేము హోటల్లో ఉన్నట్టే అనిపిస్తుండే అసలు. ఇక్కడ నుంచి రోడ్డు అంతా గ్రీనరీ, కొంచెం ఇట్లా మా ఫ్రెండ్స్ అయితే సర్దుకుంటున్నారు. చెప్పండి. ఇంటర్న్షిప్ 6 months. సో సర్దుడైతే అయిపోయింది. మేమంతా సెట్ చేసేసినాం మొత్తం ర్యాక్లలో అన్నీ. మా మేకప్ సామాన్లు అంటే ఏం లేదు, నార్మల్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పైన పెట్టేసుకున్నాం. ఇక మిగతా కొన్ని లగేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, బట్టల లగేజెస్ ఇవన్నీ మేము ఇట్లా కింద ఇట్లా సెట్ చేసేసినాము. మొత్తం సెట్ అయితే అయిపోయింది. పైన అన్నీ మేకప్ అవి. తర్వాత ఇక మాకు అయితే ఎగ్జామ్ పెట్టారు, పోస్ట్ ఎగ్జామ్. ఇన్ని రోజు కొన్ని క్లాసెస్ అయినాయి కదా, సో దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే పెట్టారు. సో ఆ ఎగ్జామ్ రాసేసి అయితే ఇక రిసీప్ అయితే అయిపోయినాం. నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు అయితే మేము హైటెక్ సిటీకి వచ్చినాము. మాకు ఇంటర్న్షిప్ ఉంది. సో ఇంటర్న్షిప్ కోసం మేము ఇక్కడనే 6 months ఉండాలి. సో ఇదైతే మా రూమ్. ఇదైతే వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూసేసి. మేము ఇప్పుడైతే 13th floor ఉన్నాము. ఇక్కడ నుంచి చూస్తారా ఎంత ఉందో. అసలు చూస్తే భయం అవుతుంది కింద పడిపోతే ఎట్లు అసలు అని. అసలు ఫుల్ ట్రాఫిక్. ఇది కుక్కడపల్లి రోడ్ అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా హైటెక్ సిటీ అంటే. మొత్తం గ్రీనరీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే క్లాసెస్ కోసం రెడీ అయితే అవ్వాలి. ఫ్రెష్ అప్ అయితే ఉన్నాము. ఏమైనా క్లాసెస్ ఉంటే వెళ్తాం, లేకపోతే ఖాళీ కూర్చుంటాం. ఈరోజు అయితే రేపటి నుంచి క్లినికల్ అయితే స్టార్ట్ అవుతుంది, వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక వర్క్ స్టార్ట్ అయిందంటే రుద్దడం అయితే ఆపారు. ఇక్కడ ఫుల్ వర్క్ ఉంటుంది అని మా ఫెసిలిటీలో. సో ఫుల్ వర్క్ ఉంటుంది ఇక్కడ. సో ఫుల్ నర్సెస్ అంటే ఎంత వర్క్ ఉందో మీకు తెలుస్తుంది. సో అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చినాము. సో రేపు ఎలా ఉంటుందో చూడాలి, అంటే కావాలి. సో ఇప్పుడు ఇండక్షన్ క్లాసెస్ అయితే ఉండొచ్చు. సో అందుకోసం అయితే రెడీ అవ్వాలి అంతే. ఇక రెడీ అయితే అయిపోయినా క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఇండక్షన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో అందరిని గ్యాదర్ చేసారనమాట ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ ఏం లేదు, ఓరియంటేషన్ ఉంటుంది కదా. సో ఓరియంటేషన్ అంటే ఈ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఏ వార్డ్స్ ఉన్నాయో చూపెట్టడానికి మమ్మల్ని అయితే అందరినీ గ్యాదర్ చేసారు. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మలయాళీస్, కేరళ కుట్టీస్. చూసారా ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ మా ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది మా ఫ్రెండ్కి. ఇక తర్వాతకి ఇంకా మేము ఓరియంటేషన్కి అయితే పోయినాం. సో ఇదైతే అన్నీ అక్కడైతే ఎక్సిలేటర్స్, లిఫ్ట్ తప్ప ఇంకేం మెట్లయితే అసలు యూసేజ్ చేయము అక్కడ. అది మామూలుగా ఉండదు హాస్పిటల్. చూసిరుగా అసలు మొత్తం వైట్, మొత్తం అసలు అంతా వైట్ అంతా చెమకాయిస్తుందిలే.
అట్లుంటుంది హాస్పిటల్ ఇక్కడ. మొత్తం లగ్జరీ హాస్పిటల్ మనకి. అసలు ఇక్కడ చేస్తున్నామంటే నేనే షాక్ అవుతున్నా, అట్లుంటుంది ఇక్కడ. బాగుంటుంది చూడడానికి. షీఈస్ మై ఫ్రెండ్ ప్రదీప. ఇంకా తర్వాత ఇది వచ్చేసి విఐపి వార్డు. అసలు మొత్తం ఇక్కడ ఏంటంటే విఐపి పేషెంట్సే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే, ఇంకా ఎంపీ అలాంటి వాళ్ళు, లేదంటే ఫిలిం యాక్టర్స్ ఉంటారు కదా, అలాగా ఉంటారు. ఇక తర్వాతకి మేము ఇంకా వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం. వచ్చేసి ఇలా అంతే ఎక్సలేటర్, అసలు లిఫ్ట్ ఇంకా ఎక్సలేటర్ అంతే. ఇంకేన్ని సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడైతే ఆప్థమాలజిస్ట్, స్పెట్స్కి సంబంధించినవి అన్ని వార్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అసలు మొత్తం నాకైతే విఐపి వార్డ్ అయితే తెగ నచ్చేసింది, చాలా బాగుండే. అసలు లగ్జరీగా చూడడానికి ఆ నేచర్ మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుండే అక్కడ. ఇక తర్వాత ఇంకా వేరే వార్డ్స్కి కూడా వెళ్ళినాము. అన్ని వార్డ్స్ అయితే ఒక్కొక్కసారి అన్ని వార్డ్స్ చూసేసినాము. ఇక చూసేసేసి టీ తాగడానికి అయితే వచ్చేసినాం. ఇక పైకి ఓరియంటేషన్ అయిపోయినాక వెళ్ళిపోమని చెప్పేసారు. సో ఇక టీ తాగడానికి అయితే మేము క్యాంటీన్కి వచ్చేసినాము. ఇదే మేము తిన్న డైనింగ్ హాల్ అనమాట, ఇక్కడే తింటాము. సో టీ అయితే ఇచ్చారు, టీ తాగేసినాం. మా ఫ్రెండ్ అయితే అటు అవుతుంది, టీ తాగేసేసింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనైతే టీ తాగడానికి అయితే వచ్చేసిన. టీ అయితే చాలా టేస్ట్గా అనిపించింది, చిక్కగా ఉండే అసలు టీ. మా హాస్టల్లో అయితే టీ అయితే అసలు నీళ్ళు కంటే ఎక్కువ ఘోరంగా ఉంటుంది. ఇదైతే బాగుంటుంది. తర్వాత మీకు ఒక చూపెట్టాలి. ఇదైతే మా స్నాక్స్ తీసుకునే ఒక బాక్స్ లాగా ఉంది కదా ఇది. సో మనకి ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం స్కాన్ చేసేస్తే మనకి ఏ స్నాక్ కావాలో అవన్నీ వస్తాయి. ఇక్కడైతే బిస్కెట్స్, చిప్స్, కోక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మౌంటైన్ డ్యూ అలాంటివి ఉన్నాయి చూసారా, చిప్స్ అవన్నీ. కింద స్మూతీస్ అలాంటివి ఉన్నాయి. మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. తర్వాత మేము కొంచెంసేపు అయినాక కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము, ఏవైతే ఇంటికి కంచి తెచ్చుకున్నామో. ఇక అట్లా కొంచెంసేపు పడుకొని లేచేసరికి 8:30 అయిపోయింది. చూసారా, నైట్ 8:30 అయ్యింది. ఈ నుంచి చూస్తుంటేనే భయం అవుతుంది అసలు నాకు కిందికి. నైట్ టైం అసలు లైట్ బాగుంటుంది కదా. ఇక తర్వాతకి నైట్ డిన్నర్లో 2 చపాతీస్ విత్ మిల్లీ మేకర్ కర్రీ అండ్ పప్పు తీసుకున్నాం, పాలకూర పప్పు. ఫుడ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, ఫుడ్ అయితే బాగుంది. మిల్లీ మేకర్ కర్రీ అయితే చాలా టేస్ట్ మంచిగా అనిపించింది. ఇక తినేసి వచ్చి ఇక అట్లా బాల్కనీలో కూర్చున్నాం. అసలు ఎన్ని వెహికల్స్ అసలు కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి. అసలు ఆ బిల్డింగ్స్ కూడా అసలు చాలా 37 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. మేము ఆల్రెడీ కౌంట్ చేసుకున్నాం అయితే. అసలు నాకు చాలా ఇష్టం ఇట్లా లైటింగ్, ఇవంతా చీకట్లో ఈ లైటింగ్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. Thank you for watching my video friends. Please subscribe my channel. మీ తెలంగాణ అమ్మాయి రజిత.